హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు చికెన్ ఫ్రై అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. అలాగే కడాయి తీసుకొని దాంట్లో కాస్త నూనె వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్ తక్కువగానే అయినా వేసుకొని అయినా చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది. అలాగే నేను చెక్క లవంగా ఉంటుంది కదా, చెక్క అయితే బాగుంటుంది, దాల్చిన చెక్క. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ విధంగా. ఎందుకంటే దాల్చిన చెక్క వేస్తే ఇది దంచకుండా ఈ విధంగా వేసేయండి, దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే లవంగాలు కూడా మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి. ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు అవన్నీ వేయడానికి. అలాగే కలర్ కోసం నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని కాస్త వేగనివ్వండి. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమి లేదు. అలాగే నేను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నాను. ఇదిగో చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఇలా అప్పటికప్పుడు నూరు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కానీ ఈ విధంగానే దంచి వేస్తూ ఉంటారు కదా. మా అమ్మ అయితే ఇప్పటికీ చికెన్ నాన్ వెజ్ ఏమన్నా చేయాలంటే అప్పటికప్పుడు దంచి మాత్రమే వేస్తుందండి. అలాగే మళ్ళీ ఒకసారి చికెన్ చూడండి, చికెన్ వేసేస్తున్నాను. దాంట్లోకి వేగిన ఆనియన్స్లోకి చికెన్ వేసేసి చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అలాగే మనము అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నాం కదా, అలాగే అల్లం దంచుకున్న తర్వాత వెల్లుల్లి ఈ విధంగా ఒక 5-6 రెబ్బలు వేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా అప్పటికప్పుడు దంచి వేసుకున్నది ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇదిగో చూడండి, ఈ విధంగా కొంచెం కచ్చా బచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇదిగో చూడండి, మళ్ళీ చికెన్ కొంచెం వేగింది కదా, వేగిన తర్వాత ఇదిగో చూడండి ఈ విధంగా ఈ స్టేజ్లో ఉండగానే నేను ఒక టమాటా అనేది కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది అన్నంలోకైనా లేదంటే మనం రోటీస్లోకైనా బాగుంటుందని ఈ విధంగా నేను గ్రేవీ కోసం ఒక్క టమాటా మాత్రమే తీసుకున్నాను. అది మీడియం సైజ్ టమాటా. అలాగే ఒక చెంచాన్నర కారం వేసుకోండి, మీకు తగినంత కారం అయితే వేసేసుకోండి. తర్వాత ఇదిగో చూడండి ఈ విధంగా మొత్తం ఒకటేసారి కలిపేసుకోండి. ఈ విధంగా ఇది టమాటా మనకు వేసినట్టు కూడా కనిపించదండి. ఈ విధంగా అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా నీరు వస్తూ ఉంటుంది కదా, ఆ నీళ్ళలోనే ఉడిపోవాలి. అలాగే నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మీకు తగినంత ఉప్పు వేసుకోండి, చాలకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు అనేది వేసేసుకోండి. చక్కగా ఒకసారి ఉప్పు వేసేసి చక్కగా ఒకసారి కలిపేసేయండి. ఇదిగో ఈ విధంగా వచ్చేసింది కదా, ఇదిగో చూడండి నీరంతా వచ్చేసింది కదా. ఈ నీరంతా ఎగిరిపోతూ ఉండాలండి. ఈ విధంగా చికెన్ అనేది పీసులాగా కాకుండా రబ్బర్లాగా కాకుండా మంచి చక్కగా ఉడికిపోతుంది. అలాగే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు వేసేయాలి. చూడండి, ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే నేను వెల్లుల్లి పొట్టు కూడా వలవకుండా ఈ విధంగా వేసేసుకోండి. ఇది అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పొట్టు తీయకుండా వేస్తే ఇదిగో చూడండి ఇంకా కొంచెం ఫ్రై కావాలి. అలాగే నేను సగం కొత్తిమీర అనేది వేసేసుకున్నాను. మీరు కావాలంటే కరివేపాకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇష్టపడేవాళ్ళు పుదీనా ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంకా కాస్త మగ్గాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా కావాలంటే మనకి ఈ స్టేజ్లో అయినా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇదిగో చూడండి ఈ విధంగా చక్కగా వేగిపోయింది కదా. మళ్ళీ తర్వాత మిగిలిన కొత్తిమీర అంతా వేసేసుకొని నేను ఈ విధంగా వేయించుకుంటున్నాను. మనం కొత్తిమీర అనేది మధ్యలో వేసుకుంటూ ఉంటే ఒక 2-3 సార్లు వేసుకుంటూ ఉంటే దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇదే విధంగా వేసుకుంటూ ఉంటాను. ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా వచ్చేసింది కదా, గ్రేవీలాగా కొంచెం గుజ్జుగా. తర్వాత కాస్త గరం మసాలా వేసుకోండి, అంటే 1/2 చెంచా గరం మసాలా వేసుకోండి. ఇదిగో చూడండి నూనె అంతా ఇలా ఈ విధంగా బయటికి వచ్చేస్తుంది కదా, ఇంకా అయిపోయినట్టే అండి చికెన్ అనేది. ఇదిగో చూడండి ఈ విధంగా చక్కగా నాకు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే అడుగు కూడా మాడకుండా మనం అనేది కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇదిగో చూడండి చక్కగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అలాగే మనకు అన్నంలో కానీ చపాతీల్లో కానీ అనేది రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి నేను ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇలాగ ఆనియన్స్ తోటి
డెకరేషన్ చేసుకుంటున్నాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. షేర్ చేయండి మన వీడియోలు. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమంది మన వీడియోలు అనేది చూస్తారండి. ఈ విధంగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ విధంగా నేను అల్లం ముక్కలన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే పొట్టు తీయకుండా ఈ విధంగా వెల్లుల్లి పొట్టు లేకుండా చూడండి. మీకు నచ్చకపోతే సగం పొట్టు అయినా తీయండి, సగం పొట్టు లేకుండా ఈ విధంగా చేసేసుకోండి. ఎప్పుడు ఫ్రెష్గా ఇదే తాజాదనంగా ఉంటుందండి. లాస్ట్ వరకు ఇదే ఫ్లేవర్ తోటి ఉంటుంది. అలాగే కొంచెం సాల్ట్ వేయండి. అలాగే కలర్ కోసం కొంచెం పసుపు వేయండి, చిటికెడు పసుపు వేయండి. అలాగే మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా, నేను ఏం వాటర్ అనేది వేయలేదు. ఎందుకంటే వెల్లుల్లి కొంచెం నీరుగా ఉంది కాబట్టి, కొత్త వెల్లుల్లి కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.